ఏలూరు జిల్లా నూజివీడులో కట్టి వారం కాలేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. 13వ వార్డులో 10 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన డ్రైనేజ్ గోడలు కూలిపోయాయి. ఇటీవలే నూజివీడు మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం పొంది కొంత డబ్బును డ్రైనేజీ నిర్మాణాలకు పూడికతీతకు మంజూరు చేశారు. పెనమలూరుకు చెందిన కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కాంట్రాక్టర్లే పలుచోట్ల నిర్మాణాలు, రోడ్లు రిపేర్ పనులు చేశారు. అధికారుల పర్యవేక్షణ లేదా నాణ్యత లోపించిందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిర్మించి 3-4 రోజులైంది, అప్పుడే ఇది కూలిపోవడం జరిగింది. మరి మేజర్ డ్రైన్ నిర్మాణం మరి నిర్మాణ దశలోనే కూలిపోవడం అనేది ఇదే చూడటం. మరి గతంలో మనం చూసాం 2-3 నెలల క్రితం కూడా విజయవాడ రోడ్డు కానీ ఇటు తిరువురు వెళ్ళే రోడ్డు కానీ ఒక్కొక్కటి ₹1 కోటి అది వేసినప్పటికీ మళ్ళీ అవి వెంటనే డ్యామేజ్ అవడం జరిగింది. దాని మీద ఇప్పుడు మళ్ళీ ప్యాచ్ వర్క్ జరుగుతుంది. మరి ప్రభుత్వ డొల్లతనం ఏంటనేది ఇక్కడ కనపడుతుంది. మరి మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి అమరావతిని నిర్మిస్తాం, ఇంకేదో నిర్మిస్తాం, వరల్డ్ వైడ్ క్యాపిటల్ నిర్మిస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. కనీసం ఒక 10 లక్షల డ్రైన్ కూడా కట్టి 10 రోజులు కూడా నిలబడలేని నిర్మాణాలను చేపడతా. ఇదిగోండి ఈ డ్రైన్ మీరు అందరూ చూశారు, ఒకసారి చూడండి. మళ్ళీ 9 లక్షల వర్క్, ఏదో టెండర్ వర్కే, వేరే ఊరోళ్ళు వచ్చి టెండర్ వేశారు. బోల్డ్ అన్ని వర్కులు మేము అభివృద్ధిలో భాగంగా ఎన్నో చేసామన్నారు. రైట్, అభివృద్ధిలో భాగంగా డ్రైన్లు చేస్తున్నారు, సంతోషమే. కానీ డ్రైన్లో క్వాలిటీ చూస్తేనే మాకు భయం వేస్తుంది. మీరు అనవసరంగా మరి మినిస్టర్ గారికి ఉందో లేదో ప్రతోడు మేము మినిస్టర్ గారి మనుషులు, మేము మినిస్టర్ గారి ఊరి నుంచి వచ్చాం, మినిస్టర్ గారి మనుషులు అని చెప్పుకున్నారు. దీంట్లో నిజంగా మినిస్టర్ గారికి ఉందో లేదో అనేది అయితే మాకైతే తెలియదు. కానీ చెడ్డ పేరు మాత్రం విపరీతంగా మినిస్టర్ గారి మీద పడుతుంది. ఇది ఆయన కూడా అర్థం చేసుకుని విజిలెన్స్ ఎంక్వైరీకి ఏ రకమైన మినిస్టర్ గారే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని. ఇదిగోండి ఈ డ్రైన్ మీరు అందరూ చూశారు.